భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆశా వర్కర్లు వాళ్ళ సమస్యల మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. సిఐటి అనుబంధ సంఘం అయినటువంటి ఆశా వర్కర్లు వాళ్ళ యొక్క సమస్యల మీద అనేక రకాలుగా ఏళ్ల తరబడి మేము వెట్టి చాకరీ చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా సమస్యని పరిష్కారం చేయట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ప్రభుత్వాలు మారిన గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హామీల వరకే పరిమితం అయ్యారు తప్ప ఎటువంటి సమస్యని పరిష్కారం చూపించలేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. నమస్తే అండి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుందండి ఆశాలది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మాకు గతంలో లెప్రసీ సర్వే స్టార్ట్ చేశారు, కానీ గతంలో చేసిన డబ్బులు ఇవ్వలేదు. ఈసారి కూడా లెప్రసీ సర్వే చేపిస్తున్నారు. మరి ఇప్పుడు కూడా బడ్జెట్ లేదని చెప్తున్నారు. మరి ఈసారికి ఇలా చేయటం జరుగుతుంది. మరి ఈసారి లెప్రసీ సర్వే కనుక వస్తే మేము చెయ్యమని గతంలోనే చెప్పాము, రాసిచ్చాము. అయినా మమ్మల్ని పిలిచి మాట్లాడటం జరుగుతుంది. లెప్రసీ సర్వేతో పాటు అనేక సర్వేలు చేపిస్తున్నారు, అనేక రికార్డులు రాపిస్తున్నారు. మేము సబ్ సెంటర్ డ్యూటీలు చేయమని చెప్పినా సబ్ సెంటర్ డ్యూటీలు చేపిస్తున్నారు, స్ఫూటన్ డబ్బాలు మోపిస్తున్నారు. మేము ధర్నాలు చేసి ఏదైతే మేము చేయమనేసి వాటిని ఆఫ్ చేయించుకుంటున్నామో మళ్ళీ అదే ప్రకారంగా చేయించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్కి మేము చెప్పాల్సింది ఏంటంటే మా చేత మీరు పని చేయించుకోవాలనుకుంటే ప్రతి ఒక్క దానికి పారదర్శకం కేటాయించండి. లేదా ఏదైతే మీరు మీ సమ్మెలో ఉన్నప్పుడు మాకొచ్చి వాగ్దానం చేశారో ఇదే ప్రభుత్వము 18,000 మేము కనుక వస్తే మీకు 18,000 ఇస్తామని చెప్పారు. అదన్నా మీరు మాకు 18,000 ఫిక్స్డ్ చేయమని చెప్తున్నాం. అనేక సర్వేలు పేరు మీద మాకు మోసం చేసి మా శ్రమదానం తీసుకుంటున్నారు తప్ప మాకు దీనికి ఇంత పారదర్శకమని చెప్పట్లేదు. పారదర్శకమన్నా పెట్టండి, ఫిక్స్డ్ వేతనం అన్నా చేయండి. ఇంకా ఇలాంటి సర్వేలు ఈసారితోటే లాస్ట్, ఇక ముందు కూడా చేయమని మీకు మాటిస్తున్నాము. ఎందుకంటే మేము ఆశ ఉంది, ఆమె దగ్గర ప్రతి ఒక్క రిపోర్ట్ ఉంటుందని చెప్పి మా చేత పని చేపిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఏదైతే అధికారులు అయితే ఉన్నారో మమ్మల్ని బాగా వేధించడం జరుగుతుంది. పక్క పిఎస్సి నుంచి ఈపీఎస్సికి, ఈపీఎస్సి నుంచి పక్క పిఎస్సికి పనులు చేయకపోయినా చేస్తున్నారని చెప్పేసి మోసం చేసి ఫోటోలు చేయించి మా చేత పనిచేయించడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ చేయించుకునే దాని మీద సిద్ధపడుతుంది, కానీ ఆశా వర్కర్ ఈరోజు డెలివరీకి వెళ్తే 2 రోజులు అవుతుంది, కనీసం నిద్ర ఉండట్లేదు, తిండి ఉండట్లేదు, 3 రోజులు ఉండాల్సి వస్తుంది. మరి అలాంటి వాటికి కూడా మేము సరేలే, దానికోసమే మమ్మల్ని పెట్టారు కదా మాతా శిశు సంరక్షణ మీద, అలాంటివి అంటే ఓపికతో చేస్తున్నాం. కానీ అవి కాకుండా డెలివరీకి వెళ్ళి వచ్చిన తెల్లారి కూడా మేము అదే మళ్ళీ 9 నుంచి 4 దాకా డ్యూటీలు చేయమంటున్నారు. దయచేసి ఇలాంటి డ్యూటీలు మా చేత చేయించొద్దు. చేయించాలి అనుకుంటే మాత్రం పారదర్శకమైన పెట్టాలి, లేదా మాకు ఫిక్స్డ్ వేతనం అన్న ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. 2022, 2023, 2024 3 సంవత్సరాలకి ఆశా వర్కర్లు చేసినటువంటి లెప్రసీ సర్వేకి ఇస్తామని ప్రభుత్వం అంగీకరించి ఒప్పుకున్నటువంటి సర్వే డబ్బులు ₹1 కూడా చెల్లించలేదు. ఆ చేసినటువంటి లెప్రసీ సర్వే డబ్బుల్ని వెంటనే చెల్లించాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ని కేటాయించి కమిషనరేటు ఎవరైతే ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నాడో ఆ కమిషనరేట్కి ఈ బడ్జెట్ని కేటాయించి ఆశా వర్కర్లందరికీ వివిధ సర్వేలకు గాను ఇవ్వాల్సినటువంటి పారితోషికాలన్నీ అందించాలని చెప్పేసి, అలాగే గతంలో ప్రభుత్వం అంగీకరించి హామీ ఇచ్చినటువంటి ఫిక్స్డ్ వేతనం ₹18,000 తక్షణమే అమలు చేయాలని, అలాగే పని భారాన్ని తగ్గించాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వే డబ్బులు ఇవ్వకుండా, పని భారాన్ని పెంచుతూ, అదనపు పారితోషికాలు ఇవ్వకుండా ఈ పని చేయాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చాలా పెద్ద ఎత్తున కార్మికుల మీద మోపుతూ ఉంది. ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతానికి సంబంధించినటువంటి పనులు కాకుండా అదనపు పనులు అప్పచెప్పి కార్మికుల్ని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఉన్నారు, పని భద్రత లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ లేకుండా చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా, పని భద్రత లేకుండా చేసే విధానానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తూ ఉన్నారు. అంతేకాదు మరో పక్కన ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఆశా వర్కర్లకి ఇవాళ ఉద్యోగుల మాదిరిగా గుర్తిస్తామని చెప్పి
2 ఏళ్ళైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అందుకనే రేపు 29వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యల్ని వెంటనే కూడా చర్చకు తీసుకొని పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్ని గెజిట్ చేస్తూ ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల పాలిట ఉరితాళ్లుగా ఉన్నాయి. వీటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని CIT డిమాండ్ చేస్తూ ఉంది.